ఈ రోజు నుండి ఒక బైబిల్ స్టడీ ప్రారంభిస్తున్నాం. బైబిల్ స్టడీ టైటిల్ హబకుక్ 2 టేబుల్స్. ఇది చాలా ఇన్డెప్త్ బైబిల్ స్టడీ. హబకుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీ ఇది కేవలము సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారికి మాత్రమే. ఇది ప్రస్తుత కాలమునకు ఉన్న వర్తమానము. ఈ వర్తమానము అంగీకరించడం పైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వారమునకు 2 ప్రజెంటేషన్స్ టెలికాస్ట్ చేస్తాము. వీటిని క్రమం తప్పకుండా మీరు చూస్తే మీరు ఆధ్యాత్మికంగా బలపడతారు, దేవుని రాకడ కొరకు సిద్ధపడతారు. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘమునకు ఇచ్చిన వర్తమానమును బోధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి మేము ధన్యులుగా ఎంచుకొనిచున్నాము. ఈరోజు మొట్టమొదటి ప్రజెంటేషను ఇవ్వబోతూ ఉండగా పరిశుద్ధాత్మను పరిపూర్ణంగా నాకు అనుగ్రహించి కేవలము మీకు మహిమకరముగా, సంఘము ఆధ్యాత్మికంగా బలపడినట్లుగా నేను బోధించినట్లు నన్ను బలమైన సాధనముగా మీ మహిమ కొరకు వాడుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. హబకుక్ టేబుల్స్ బైబిల్ స్టడీలో మన అంశము దేవుని చివరి సత్య ప్రత్యక్షత, గాడ్స్ లాస్ట్ రెవల్యూషన్ ఆఫ్ ట్రూత్. ఈ ప్రపంచంలో కొన్ని వేల సంఘాలు ఉన్నాయి. ఈ వేల సంఘాల్లో దేవునికి ఒక సంఘము మాత్రమే ఉంది. అదే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్. అయితే దేవుని ప్రజలు అన్ని సంఘాల్లో ఉన్నారు. దేవుని సంఘమునకు దేవుడు ఒక వర్తమానం ఇచ్చి దీనిని లోకమంతా కూడా ప్రకటించమని చెప్పాడు. ఈ వాస్తవము ప్రతి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ మెంబర్కి తెలుసు. అయితే ప్రతి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సభ్యుడు గ్రహించవలసింది ఏమిటంటే, మనకి ఈ లోకమునకు బోధించడానికి వర్తమానము ఉన్నట్లుగానే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘమునకు ఒక వర్తమానము బోధించవలసి ఉన్నది. దీనిని గురించి ఎక్కువ మంది మనుషులకు అవగాహన లేదు. సెవెంత్ డే సంఘమునకు 3 దూతల వర్తమానం దేవుడు ఇచ్చాడు, దీనిని లోకమంతా ప్రకటించాలి, యేసుక్రీస్తు రాకముందని మాత్రమే తెలుసు. కానీ ఈ వర్తమానం బోధించే వారికే ఒక వర్తమానము ఉంది. ఈ వర్తమానము అంగీకరించడం పైనే భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఉదాహరణకు ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు. దేవుడు దేవుని ప్రజలను ఎన్నుకొని లోకమంతటికి కూడా సువార్త ప్రకటించాలని ఏర్పాటు చేసుకున్నాడు దేవుని ప్రజలను, ఇశ్రాయేలీలను. అయితే దేవుని ప్రజలు దేవుని మార్గంలో నుండి వారు ప్రక్కకు వచ్చినప్పుడు వారికి వర్తమానము దేవుడు బోధించేవాడు. ఉదాహరణకు ఇర్మియా ఉన్నాడు. ఇర్మియాకి దేవుడు వర్తమానం ఇచ్చాడు. ఈ వర్తమానము ఇర్మియా ఎవరికి బోధించాలి? దేవుని ప్రజలకే బోధించాలి. అదేవిధంగా దేవుని ప్రజలు అయినటువంటి అడ్వెంటిస్ట్ వారికి ఒక వర్తమానము ఉంది. దేవుని ప్రజలకు ఎందుకు ఒక వర్తమానము ఉన్నది అని అంటే, మిసెస్ వైట్ ఈ విధంగా చెప్తున్నారు. ఎర్లీ రైటింగ్స్ పేజ్ 119 పారాగ్రాఫ్ 1. ఎర్లీ రైటింగ్స్ పేజ్ 119 పారాగ్రాఫ్ 1. I saw that the remnant were not prepared for what is coming upon the earth. A great work must be done for the remnant. I repeat, I saw that the remnant were not prepared. రెమనెంట్ అంటే అడ్వెంటిస్ట్ వారు
దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ వాట్ ఈస్ కమింగ్ ఆన్ ద ఎర్త్. భూమి మీదకి ఏమి వస్తుందో దానిని ఎదుర్కోవటానికి దేవుని ప్రజలు వారు సిద్ధంగా లేరు. అందుచేత ఏ గ్రేట్ వర్క్ మస్ట్ బి డన్ ఫర్ ది రెమ్నెంట్. సో దేవుని ప్రజలకు ఒక వర్తమానము ప్రకటించాలని దీని ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. భూమి మీదకి ఏమి రాబోతూ ఉంది? శ్రమకాలం రాబోతూ ఉంది. దేవుని ప్రజలకు కృప ముగించబడే కాలం వస్తుంది. యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వస్తుంది. అయితే దేవుని ప్రజలు వీటికి సిద్ధపడటం లేదు కనుక వారికి ముందుగా ఒక వర్తమానము బోధించాలి. యేసుక్రీస్తు వారు రెండోసారి రాక మునుపు 2 వర్తమానములు ఈ లోకమునకు బోధించాలి. ఒకటి దేవుని ప్రజలైన అడ్వెంటిస్ట్ వారికి, తర్వాత ఇతర సంఘాల వారికి. దీని గురించి యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్పారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వాక్యం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వాక్యం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు అడ్వెంటిస్ట్ పీపుల్. నా గొర్రెలు నా స్వరము వినును. స్వరము అంటే వర్తమానము. ఈ వర్తమానము విన్నప్పుడు ఆయన గొర్రెలు ఏమి చేస్తాయి? నన్ను వెంబడించును అని చెప్పాడు. అంటే ఇప్పుడు హబక్కుక్ 2 టేబుల్స్ ద్వారా ప్రస్తుతము కాలమునకు సంబంధించిన వర్తమానము అడ్వెంటిస్ట్ వారికి బోధించబడుతుంది. అడ్వెంటిస్ట్ సంఘంలో ఉన్న దేవుని ప్రజలు ఈ వర్తమానమును అంగీకరిస్తారు. దీనిని అంగీకరించి వారు దీన్ని అనుసరించి నడుస్తారు. ఎవరైతే దేవుని ప్రజలు ఉన్నారో వారందరి దగ్గరికి కూడా ఈ వర్తమానము వెళ్తుంది. కనుక ఈ వర్తమానం వారికి బోధించినప్పుడు వారు ఇతర సంఘాల వారికి బోధించడానికి వారికి ఒక వర్తమానము ఉంటుంది. వారు సెవెంత్ డే సంఘమునకు బోధించవలసిన వర్తమానము పేరు ఏమిటంటే, ఏం పేరు? మిడ్ నైట్ క్రై, అర్ధరాత్రి కేక. సో ఈ వర్తమానం బోధించినప్పుడు ఈ సంఘంలో ఉన్న దేవుని ప్రజలందరూ కూడా సమకూర్చబడతారు. వీళ్ళందరూ కలిసి ఈ లోకంలో ఉన్న వారందరికీ కూడా వారు 2వ వర్తమానాన్ని బోధిస్తారు. దీని గురించి యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వాక్యంలో యేసుక్రీస్తు వారు ఇలా చెప్పారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వాక్యం. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటయు గొర్రెల కాపరి ఒక్కడయు అగును. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు. ఈ దొడ్డివి కానీ అంటే అడ్వెంటిస్ట్ సంఘములో కాకుండా వేరే సంఘాల్లో దేవుని ప్రజలు ఉన్నారని చెప్పాను. ఈ దొడ్డివి కానివంటే సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘంలో కాకుండా దేవుని ప్రజలు వేరే సంఘాల్లో ఉన్నారు. వారికి కూడా ఒక వర్తమానము ప్రకటించాలి. ఆ వర్తమానం ప్రకటించినప్పుడు దీనిలో ఏమన్నా యేసుక్రీస్తు వారు, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును. స్వరము అంటే మెసేజ్. ఇది 2వ వర్తమానం. అప్పుడు మంద ఒక్కటయు గొర్రెల కాపరి ఒక్కడయు అగును. దేవునికి ఒక సంఘం ఉంది, అడ్వెంటిస్ట్ చర్చ్. ఆ దేవుని ప్రజలు ఉంటారు దానిలో. అయితే దేవుని ప్రేమించే ప్రజలు అన్ని సంఘాల్లో ఉన్నారు. వారికి కూడా ఈ వర్తమానం విన్నప్పుడు వారు అడ్వెంటిస్ట్ వారితో వారు కలుస్తారు ఆదివారం చట్టం వచ్చిన తర్వాత. సో కనుక ఇప్పుడు లోకమునకు 2 వర్తమానమును ప్రకటించాలి అనే వాస్తవాన్ని మొట్టమొదటిగా మనము గ్రహించాలి. యేసుక్రీస్తు వారు దాన్ని చెప్పారు. కొత్త నిబంధనలో మొదటి పుస్తకంలో చెప్పారు. సో అదేవిధంగా యేసుక్రీస్తు వారు చెప్పిన తర్వాత కొత్త నిబంధనలో ఆఖరి పుస్తకం ఏంటి? ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథంలో మరలా ఈ 2 వర్తమానముల గురించి చెప్పారు. మొదట్లో చెప్పారు, మళ్ళా చివరిలో చెప్పారు. ప్రకటన 18వ అధ్యాయం 2వ వాక్యము. ప్రకటన 18:2. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను. గొప్ప స్వరము అంటే వర్తమానము. కనుక ఈ మొదటి వర్తమానము అడ్వెంటిస్ట్ ప్రజలకు. 2వ వర్తమానం ప్రకటన 18వ అధ్యాయము 4వ వచనము. ప్రకటన 18:4. మరియు ఇంకొక స్వరము, అంతకుముందు ఒక స్వరం అన్నాడు కదా, ఇప్పుడు మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలువారు కాకుండానట్లు, దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తించకుండానట్లు దానిని విడిచి రండి. సో కనుక దేవునికి ఒక సంఘం ఉంది. అయితే దేవుని ప్రజలు అన్ని సంఘాల్లో ఉన్నారు. వారందరికీ కూడా ఒక వర్తమానము ఇవ్వాలి. ఈ వర్తమానం విన్నప్పుడు వారు దానిని విని బయటికి
వస్తారు. దీని గురించి మన పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూడొచ్చు. ఏలియాకు దేవుడు ఒక వర్తమానం ఇచ్చాడు. ఏలియా వర్తమానం బోధించడం అయిపోగానే దానిని ఎవరు కొనసాగించారు చెప్పండి ఆడియన్స్? ఎలీషా కొనసాగించాడు. ఒక వర్తమానం వెంటనే ఇంకొక వర్తమానం వచ్చింది. అదేవిధంగా పాత నిబంధన గ్రంథంలో ఏలియా, కొత్త నిబంధన గ్రంథంలో రెండవ ఏలియా ఎవరు? యోహాను, బాప్తిజం ఇచ్చి యోహాను. యోహాను వర్తమానం బోధించడం అయిపోగానే దాన్ని ఎవరు కొనసాగించారు? యేసుక్రీస్తు వారు. కనుక ఇవి 2 వర్తమానాలని మనకి సూచిస్తున్నాయి. కనుక ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారు మొట్టమొదటిగా గ్రహించవలసింది ఏమిటంటే, యేసుక్రీస్తు రెండోసారి లోకానికి రాకమునుపు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారికి కృపకాలం ముగించబడక మునుపు ఆ 2 వర్తమానములు ఈ లోకమునకు ప్రకటించాలి. మొదటి వర్తమానం సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారికి, ఆ వర్తమానం బోధించడంతో కృపకాలం వారు ముగుస్తుంది. అప్పుడు రెండవ వర్తమానము బోధించడము జరుగుతుంది. దీని గురించి మిస్సెస్ వైట్ ఈ విధంగా చెప్పారు. సెలెక్టెడ్ మెసేజెస్ బుక్ 2 పారాగ్రాఫ్ 118 పారాగ్రాఫ్ 2. Selected Messages, book 2, page 118, paragraph 2. In the last work for the warning of the world, 2 distinct calls are made to the churches. 2 distinct calls are made to the churches. ప్రపంచమునకు ఇచ్చే చివరి హెచ్చరిక వర్తమానంలో 2 స్పష్టమైన పిలుపులు ఇవ్వబడతాయి. 2 స్పష్టమైన పిలుపులు. ఒకటి దేవుని ప్రజలకు, రెండోది లోకము అంతటికి. ప్రారంభంలో నేను చెప్పిన ప్రకారంగా అడ్వెంటిస్ట్ వారికి బోధించే ఈ వర్తమానము, అర్ధరాత్రి కేక వర్తమానము అంగీకరించడము, తృణీకరించడం పైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నోవాహు కాలంలో నోవాహుకు వర్తమానము బోధించాడు. ఈ వర్తమానము బోధించినప్పుడు ఆయన రక్షించబడ్డవారు ఎంతమంది ఉన్నారని చూస్తే మొత్తం అందరూ కలిపితే 8 మంది మాత్రమే ఉన్నారు. నోవాహు బోధించినప్పుడు వర్తమానం అంగీకరించకపోతే ఏమి జరిగిందో మనకి స్పష్టంగా తెలుసు. కనుక ఈ వర్తమానము మీదే భవిష్యత్తు ఆధారపడి ఉంది. ముఖ్యంగా మనం గమనించవలసింది ఏమిటంటే, ఈ వర్తమానము దేవుని సంఘంలో ఉన్న నిజమైన దేవుని ప్రజలను ఈ వర్తమానము గుర్తిస్తుంది. ఇప్పుడు మనము ఏ స్థితిలో ఉన్నామనంటే, నోవాహు కాలంలో నోవాహు వర్తమానం ప్రకటించిన తర్వాత చివరిలో జంతువులన్నీ కూడా వాళ్ళలోనికి వెళ్ళిపోతున్నాయి. ఇదొక సైన్ అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా వాడలోనికి జంతువులన్నీ వెళ్ళిపోతూ ఉంటే తర్వాత ఏం జరుగుద్ది? అంటే క్లోజింగ్ ఆఫ్ ద డోర్. సో కనుక ఇప్పుడు ఈ వర్తమానంలో మనము ఈ స్థితిలో ఉన్నాము. జంతువులు వాడలోనికి వెళ్తున్నాయి. అంటే ఇక ఈ వర్తమానము ముగింపుకు వచ్చేసింది. బహుశా ఈ వర్తమానము వినంటే మీదే మొదటిసారి అయితే మీకు ఇంకా సమయం లేదు. ఇది ఎప్పటి నుంచో బోధించబడుతుందండి ఇది. సో కనుక ఈ ఆఖరిగా చివరిలో బహుశా మీ దగ్గరికి వస్తుందా మీది. సో కనుక ఇది చివరిలో ఉన్నాం, వర్తమానం చివరిలో ఉన్నాం. సో కనుక ఇప్పుడు ఆ జంతువుల వాళ్ళకి వెళ్ళిన సమయంలో కాలంలోనే మనము ఉన్నాము. దీని తర్వాత దేవుడు ద్వారాన్ని మూసేస్తాడు. ఇది హెచ్చరిక వర్తమానం. ఇది అయితే ఈ వర్తమానము బోధించడము సులువు కాదు, అంగీకరించడం కూడా సులువు కాదండి. ఈ వర్తమానాన్ని అంగీకరించకపోవటానికి కారణాలు మీకు చెప్తాను నేను. ఏమిటంటే, ఈ వర్తమానము దేవుని సంఘం యొక్క పరిస్థితిని తెలియచేస్తుంది. తరువాత దేవుని సంఘము ఎక్కడ వారు తప్పిపోయారో ఈ వర్తమానము తెలియచేస్తుంది. మనుషులకి పీస్ అండ్ సేఫ్టీ మెసేజ్ అయితే వాళ్ళు వింటారు, కానీ ఆ మనిషి తప్పిదాల గురించి, లోపాల గురించి మాట్లాడే వర్తమానాన్ని మనుషులు అంగీకరించరు. కానీ దేవుని ప్రజలు మాత్రము దీనిని అంగీకరిస్తారు. ఈ వర్తమానము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అంగీకరించడం చెప్పిన వర్తమానాన్ని? ఇది దేవుని సంఘం యొక్క కండిషన్, ఈ స్థితిని తెలియచేస్తుంది. ఎక్కడ తప్పిపోయారో తెలియచేస్తుంది. దేవుని సంఘము యొక్క పరిస్థితి ఎలా ఉందో మనం తెలుసుకోవాలంటే ఒక ప్రిన్సిపల్ మనము గ్రహించాలి. ఆ ప్రిన్సిపల్ ఏమిటంటే, హిస్టరీ విల్ బి రిపీటెడ్. జరిగినదే మరలా జరుగుతుంది. ఇప్పుడు దేవుని సంఘం ఎలా ఉందో తెలుసుకోవాలనంటే మనం ఏం చేయాలో తెలుసండి?
ఇశ్రాయేలీల యొక్క చరిత్రను మనం చదివితే అదే దేవుని ప్రజలు సంఘంలో అదే ఇప్పుడు నెరవేరుతుంది. సో కనుక మనం అర్థం చేసుకోవాల్సిన ప్రిన్సిపల్ ఏమిటంటే చరిత్ర మరలా పునరావృతము అవుతుంది. సో కనుక ప్రసంగి 1:9 ఈ విధంగా చెప్పబడింది. ప్రసంగి 1:9 మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. మునుపు జరిగినదే ఇక జరగబోవునది. గతంలో ఏమి జరిగిందో మరలా అదే జరుగుతుంది. దేవుని ప్రజలకు గతంలో వారికి ఏమి జరిగిందో మరలా అదే ప్రస్తుత కాలంలో ఉన్న దేవుని ప్రజలకు అదే జరుగుతుంది. ప్రసంగి 3:15 ప్రసంగి 3:15 ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోవునది పూర్వమందు జరిగినదే, జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించుచున్నాడు. జరిగిపోయిన దాన్ని దేవుడు మరలా రప్పిస్తున్నాడు. కారణం ఏమిటంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు. దేవుడు మనలను కన్ఫ్యూజ్ చేయడండి. దేవుడు మనలను కన్ఫ్యూజ్ చేయడు. సో మనం అర్థం చేసుకోవటం కొరకు, మనకు సులువుగా ఉండటం కొరకు భవిష్యత్తులో ఏమి జరిగిందో మరలా అదే జరుగుతుంది. యేసుక్రీస్తు వారు అంతంలో ఏమి జరుగుతుందో దానిని ప్రారంభం నుండి బోధిస్తారు. ఇప్పుడు అంతంలో జరిగేదాన్ని అకస్మాత్తుగా ఒకేసారి యేసుక్రీస్తు వారు మనకి చెప్పరు. అంతంలో ఏమి జరుగుతుందో దాని గురించి ప్రారంభము నుండి, ఉదాహరణకు ప్రకటన గ్రంథంలో అంత్యకాల గ్రంథం అది. ప్రకటన గ్రంథంలో అంత్యకాలంలో ఏం జరుగుతుందో దేవుడు చెప్పాడు. ప్రకటన గ్రంథంలో ఏం జరగబోతుందో ఆదికాండంలోనే చెప్పాడు. ఈ విధంగా దేవుడు ఆయన మొదటి నుండి కూడా అంతంలో జరగబోయే వాటిని తెలియచేస్తున్నాడు. కనుక చరిత్ర మరలా పునరావృతము అవుతుంది. దేవుని ప్రజలకు, దేవుని సంఘమునకు అంతకుముందు ఏమి జరిగిందో అదే మరలా దేవుని ప్రజలకు సంభవించబోతూ ఉంది. అంటే ఏన్షియంట్ ఇజ్రాయెల్కి ఏమి సంభవించిందో నవీన ఇస్రాయేల్కి అదే సంభవించబోతుంది. ఈ యొక్క ప్రిన్సిపల్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఈ హబక్కుక్ టేబుల్స్ బైబిల్ స్టడీ మీకు అర్థమవుతుంది. దీని గురించి మిసెస్ వైట్ ఏం చెప్పారో చూద్దాం. పబ్లిషింగ్ మినిస్ట్రీ పేజ్ 17. పబ్లిషింగ్ మినిస్ట్రీ పేజ్ 17. Again and again, I have been shown that the past experience of God's people are not to be counted as dead facts. We are not to treat the record of those experiences as we would treat as last year's almanac. The record is to be kept in mind, for history will repeat itself. Mrs. White ఏమన్నారు? The past experiences of God's people are not to be counted as dead facts. దేవుని ప్రజలకు గతంలో ఏం జరిగిందో వాటిని ఒక డెడ్ ఫ్యాక్ట్స్గా మీరు ఎంచొద్దు. మీరు లేకపోతే వాటిని మీరు లాస్ట్ ఇయర్ ఆల్మానిక్గా ఎంచొద్దు. అంటే ఒక కాలేజ్ ఉందనుకోండి, ఒక కాలేజీలో ఆ సంవత్సరం అంతా కూడా జరిగిన సన్నివేశాన్ని ఒక పుస్తకంలో రాస్తారు, రాసి దాన్ని ఒక ప్రక్కన పెడతారు. ఆ విధంగా దేవుని ప్రజలకు గతంలో ఏం జరిగిందో వాటిని ఆ విధంగా మీరు ట్రీట్ చేయొద్దు మీరు అని చెప్పింది. ద రికార్డ్ టు బి కెప్ట్ ఇన్ మైండ్, ఫర్ హిస్టరీ విల్ బి రిపీటెడ్ ఇట్ సెల్ఫ్. ఎందుకని దీన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలంటే, ఎందుచేతనంటే అంతకుముందు దేవుని ప్రజలకు ఏమైతే జరిగిందో మరలా అదే జరగబోతూ ఉంది. అర్థమవుతుందని చెప్పే మాటలు. ఇంకొక స్టేట్మెంట్ మనం చదువుదాం. Review and Herald, February 18, 1890. Review and Herald, February 18, 1890. The trials of the children of Israel and their attitude just before the first coming of Christ illustrates the position of the people of God in their experience before the second coming of Christ. క్రీస్తు మొదట రాకడకు ముందు ఇశ్రాయేలీయులకు వచ్చిన శోధనలు, వారి వైఖరి క్రీస్తు రెండవ రాకడకు వరకు ముందు ఉన్న దేవుని ప్రజల యొక్క స్థితిని తెలియచేస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు మొదటిసారి వచ్చినప్పుడు దేవుని ప్రజల యొక్క వారికి ఎటువంటి శోధనలు వచ్చినాయి, వారి యొక్క వైఖరి ఏ విధంగా ఉందో
ఇది యేసుక్రీస్తు వారు రెండోసారి రాక మునుపు దేవుని ప్రజలైనటువంటి అడ్వెంటిస్ట్ వారి యొక్క వైఖరిని ఇది తెలియచేస్తూ ఉంది. ఇంకొక స్టేట్మెంట్ చదువుదాం. Testimonies for the Church, Volume 5, page 160. Testimonies for the Church, Volume 5, page 160. Satan's snares are laid before us as verily as they were laid for the children of Israel just prior to their entrance into the land of Canaan. We are repeating the history of that people. కానాను దేశంలో ప్రవేశించక మునుపు ఇశ్రాయేలీలకు అపవాది ఎటువంటి ఉచ్చులైతే వేశాడో దేవుని ప్రజలమైన మనకి కూడా అటువంటి ఉచ్చులే వేశాడు. అంటే వారు కానాను దేశం వెళ్ళకముందు ఏ విధంగా అయితే వారు మోసం చేశాడో అదేవిధంగా దేవుని ప్రజలు పరలోకపు కానానికి వెళ్ళక మునుపు అటువంటి ఉచ్చులని అటువంటి మోసాలని దేవుని ప్రజలకు కూడా సాతానుడు వేశాడు. అందుకని మిసెస్ వైట్ అంటారు, వీఆర్ రిపీటింగ్ ద హిస్టరీ ఆఫ్ దట్ పీపుల్. సో కనుక ఏన్షియంట్ ఇజ్రాయలైట్స్ వారి యొక్క చరిత్ర ఇప్పుడు దేవుని ప్రజలమైన మన జీవితంలో అది సంభవిస్తుంది. అందుచేత ఆ గతంలో జరిగిన వాటిని మనం జ్ఞాపకము పెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారు అంతంలో జరగబోయే వాటిని పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఈ యొక్క స్టోరీస్ ద్వారా, ఈ యొక్క అనుభవాల ద్వారా మనకి ఆయన తెలియచేస్తున్నారు. ఉదాహరణకు పాత నిబంధన గ్రంథంలో మనకి ప్రవక్తలు ఉన్నారు. యెషయా, ఇర్మియా, దానియేలు, యెహెజ్కేలు. వీళ్ళందరూ కూడా దేవుని ప్రజల విషయంలో వారు బోధించారు. వారి ఎడల వారికి వీరు ప్రవచించారు. కనుక పాత నిబంధన గ్రంథంలో ఈ యొక్క ప్రవక్తలందరూ కూడా వారు బోధించిన బోధ కానీ వారు చెప్పిన ప్రవచనాలు కానీ ఇవి ఎక్కువగా ఎవరికి వర్తిస్తాయనంటే ఆ కాలంలో జీవించిన ఆ ప్రజల కంటే కూడా అంత్యకాలంలో జీవిస్తున్న దేవుని ప్రజలకు అవి ఎక్కువగా వర్తిస్తాయి. అర్థమవుతుందని చెప్పేది? దేవుని ప్రవక్తలు వారు బోధించారు, దేవుని ప్రజలకు ప్రవచనాలు చెప్పారు. వారికి అవి చెప్పినవి అది ఎవరికి ఎక్కువగా వర్తిస్తాయంట? వారి ఆ కాలంలో ఉన్న ఇశ్రాయేలీల కన్నా కూడా అడ్వెంటిస్ట్ వారికి అది ఎక్కువగా వర్తిస్తాయి. ఒక స్టేట్మెంట్ చదువుదాం. సెలెక్టెడ్ మెసేజెస్, బుక్ 3, పేజ్ 338, paragraph 1. సెలెక్టెడ్ మెసేజెస్, బుక్ 3, 338, page, paragraph 1. Each of the ancient prophets spoke less for their own time than for ours, so that their prophesying is in force for us. ఈ స్టేట్మెంట్ చాలా క్లియర్గా చెప్పేస్తుంది మనకి. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులకి దేవుడు ఆయన ప్రవక్తల ద్వారా ఇచ్చిన వర్తమానము వారికంటే కూడా అది ఎక్కువగా ఎవరికి వర్తిస్తుందంటే దేవుని ప్రజలకు, అంత్యకాలంలో ఉన్న వారికి వర్తిస్తుంది. అందుచేతనే గతంలో దేవుని ప్రజలకు ఏమి జరిగిందో, దేవుడు వారి జీవితాలు ఏమి చేశాడో, వారు ఏ విధంగా ప్రవర్తించారో, వారి వైఖరి ఏ విధంగా ఉందో, వారి స్థితి ఏ విధంగా ఉందో దానిని మనము జ్ఞాపకము పెట్టుకోవాలి. దాన్ని మర్చిపోతేనే పెద్ద సమస్య. మిసెస్ వైట్ దీని గురించి లైఫ్ స్కెచెస్ ఆఫ్ ఎల్ఎన్ జి వైట్, పేజ్ 196, paragraph 2. లైఫ్ స్కెచెస్ ఆఫ్ ఎల్ఎన్ జి వైట్, page 196, paragraph 2. We have nothing to fear for the future except we shall forget the way that Lord has led us and His teachings in our past history. మనము దేని గురించి భయపడవలసిన అవసరం లేదంట. దేని గురించి భయపడాలంటే దేవుడు గతంలో ఆయన ప్రజలను ఏ విధంగా నడిపించాడో, వారికి ఏమి బోధించాడో దానిని మర్చిపోతేనే మనం భయపడాలి. కానీ అది మనకి మన మెమరీ బ్యాంక్లో అది మనకి జ్ఞాపకం ఉంటే కనుక మనం భయపడవలసిన అవసరము లేదు. సో దానిని మర్చిపోతే కనుక మనము భ్రష్టత్వంలో పడతాం. దీని గురించి ఎస్జే బైబిల్ కామెంటరీ, వాల్యూమ్ 4, పేజ్ 1154, paragraph 9లో ఈ మాటలు చెప్పారు మిసెస్ వైట్. SDA Bible Commentary, Volume 4, page 1154, paragraph 9. Please read the 3rd chapter of Jeremiah. This chapter is a lesson for modern Israel.
ఇర్మియా 3వ అధ్యాయము నవీన ఇశ్రాయేలీలకు 3వ అధ్యాయంలో వారికి ఏముందట, వారికి పాఠాలు ఉన్నాయంట. అంటే మీరు ఏం చేయాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత? ఇర్మియా 3వ అధ్యాయము చదవాలి. మరలా చెప్తున్నాను, ప్లీజ్ రీడ్ ద 3rd chapter ఆఫ్ జెరమయా. దిస్ చాప్టర్ ఈజ్ ఎ లెసన్ ఫర్ మోడర్న్ ఇజ్రాయెల్. సో కనుక మోడర్న్ ఇజ్రాయెల్ దేవుని ప్రజలు అడ్వెంటిస్ట్ వారి యొక్క పరిస్థితి, కండిషన్ ఎలా ఉందో నీకు తెలియాలనంటే ఏ చాప్టర్ చదవమని మనకి రికమెండేషన్ వస్తుంది? ఇర్మియా 3వ అధ్యాయం. ఇర్మియా 3వ అధ్యాయము దేవుని ప్రజల యొక్క స్థితిని తెలియచేస్తుంది, వారికి హెచ్చరిక వర్తమానము ఇస్తుంది. ఇర్మియా 3వ అధ్యాయంలో ఉన్న వర్తమానము ఆ కాలంలో జీవించిన ఇశ్రాయేలుకి ఎంత వర్తిస్తుందో అంతకంటే ఎక్కువగా ఇప్పుడు ఇది మనకి వర్తిస్తుంది. కనుక ఇప్పుడు మనము ఇర్మియా 3వ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలు మనం చదువుదాం. దేవుడు ఏమి హెచ్చరిక చేస్తున్నాడో, వారి యొక్క స్థితిని గురించి ఏమి దేవుడు చెప్తున్నాడో కొన్ని వాక్యాలు మనం చదువుదాం. ఇర్మియా 3వ అధ్యాయం 1వ వాక్యం. నేను ముందు చెప్పాను కదా, ఈ వర్తమానము అంగీకరించడము సులువు కాదు. దీన్ని ఎక్కువగా తృణీకరించడానికే ఎక్కువ అవకాశాలను మనుషులు వెతుక్కుంటారు. నాట్ ఈజీ మెసేజ్ టు యాక్సెప్ట్. ఇర్మియా 3వ అధ్యాయము 1వ వాక్యం. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా, అలాగూ జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా. అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఏమని సెలవిస్తున్నాడు తెలుసా? ఒకసారి భర్తను భార్య విడిచిపెట్టి వేరే అతని దగ్గరికి వెళ్ళిపోతే మరలా ఈ భర్త తన దగ్గరికి వెళ్ళడం, వెళితే అది చాలా అపవిత్రమని చెప్పి అంటున్నాడు. ఆ విధంగా మీరు చేశారు, నన్ను విడిచిపెట్టి మీరు వేరే వారి దగ్గరికి వెళ్ళారు. అయినప్పటికీ కూడా ఏమంటున్నాడు? మీరు వెనక్కి రండి అన్నాడు. అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారం చేసిన, విటకాండ్ర అంటే లవర్స్ అని అర్థం, ఇంగ్లీష్ అలా చెప్పాడు. వ్యభిచారం చేసినాను, నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చున్నాడు అంటున్నాడు. ఇక్కడ వ్యభిచారం చేశారంట. ఈ మాట వ్యభిచారం చేశారన్న మాట చెప్తే వింటారండి ఎవరైనా? ఏం వ్యభిచారం తెలుసండి? ఇది ఆత్మీయ వ్యభిచారం. ఎవరు చేశారు? ఆ కాలంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు చేస్తే ఈ కాలంలో దేవుని ప్రజలమైన మనము వ్యభిచారము, ఆత్మీయ వ్యభిచారము చేశాం. అందుచేతనే దేవుడు అంటున్నాడు, మీరు తిరిగి రండి. కనుక ఈ 3వ అధ్యాయంలో ఏమిటి ఆ స్థితి ఏమిటి? సంఘం యొక్క స్థితి ఏమిటంటే ఆత్మీయ వ్యభిచారంలో ఉన్నారు. సో ఈ మాట బాగోలేదు కదండి వినటానికి. సో ఈ మాటలు మాట్లాడుతూ అనుకుంటారు, ఈ పాస్టర్ గారు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనుకుంటారు. ఇర్మియా కూడా ఈ మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అలానే అనుకున్నారు. సో అయితే దేవుడు అంటున్నాడు, మీరు ఆ ఆత్మీయ వ్యభిచారాన్ని విడిచిపెట్టి తిరిగి రండి. స్థితి ఏమిటి? స్పిరిచువల్ అడల్టరీ. వారికి వర్తమానం ఏంటి? తిరిగి రండి. 3వ అధ్యాయం 2వ వాక్యం, ఇర్మియా 3:2. ఇంకా ఏమి స్థితి ఎలా ఉందో చూపిస్తున్నాడు, వాళ్ళు ఏం చేయాలో చెప్తున్నాడు. 3వ అధ్యాయం 2వ వాక్యము. నీ వ్యభిచారము చేత, నీ దుష్కార్యము చేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు. ఏమంట? వ్యభిచారం చేత, దుష్కార్యముల చేత. ఇది అప్పుడు కాలంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జీవితంలో జరిగింది. ఇప్పుడు దేవుని ప్రజలైన వారి జీవితంలో ఇదే ఇప్పుడు జరుగుతుంది. వారు వ్యభిచారం చేయటానికి, దేవుని ప్రజలు వ్యభిచారం చేయటానికి, దుష్కారం చేసి దేశంను అపవిత్రం చేయడానికి ఎవరి కారణమో తెలుసండి? ఈ మాట చెప్తే మనుషులకి అంత అంగీకారంగా ఉండదు. దేవుని ప్రజలను భ్రష్టత్వం నడిపించే దానిలో ప్రథమంగా ఎవరుంటారు తెలుసండి? సంఘాన్ని నడిపించే నాయకులే ఉంటారు. కనుక ఇది పాఠం. ఇది ఆ కాలంలో ఏం జరిగిందో అదే మళ్ళా రిపీటు
అవుద్ది. ద్రోహి వగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్. ఎంత స్ట్రాంగ్ మాట ఉపయోగించాడండి. ఇర్మియా వెళ్ళి మాటలు చెప్పడానికి ఆయనకి ఎంత ధైర్యం ఉండాలి. ఆయన ప్రాణాన్ని కూడా తెగించి ఉండాలి. ఆయన ఖచ్చితంగా కొడతారు మరి ఆయన ఈ మాటలు చెప్తే. నువ్వు దేవుని ప్రవక్తవా, లేకపోతే మమ్మల్ని శపించడానికి వచ్చావా, మమ్మల్ని ద్వేషించడానికి వచ్చావు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ద్రోహియగో ఇశ్రాయేలు తిరిగి రమ్ము. ఆ కాలంలో ఇర్మియా చెప్పిన మాటలు వాళ్ళకి వర్తిస్తాయి, వాళ్ళకంటే ఎక్కువగా మనకు వర్తిస్తాయి. కండిషన్ ఎలా ఉందో దేవుడు తెలియచేస్తున్నాడు. అంగీకరించడం చాలా కష్టం. అందుకే చెప్పాను, ఈ వర్తమానం అంగీకరించడం కష్టం. మనం అనుకుంటాం యూఆర్ గాడ్స్ పీపుల్, మా స్థితి అంతా కూడా బాగానే ఉంది అనుకుంటాం. అదేవిధంగా దేవుని ప్రజలు అలాగే అనుకున్నారు. అందుచేతనే దేవుడు చివరిగా ఒక వర్తమానాన్ని పంపిస్తున్నాడు. ఇర్మియా 3:13 వాక్యం. ఇర్మియా 3:13 వాక్యం. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు, నా మాటను అంగీకరింపగా ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలుసుకొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషమును ఒప్పుకొనుము, ఇదే యెహోవా వాక్. ఏమంటున్నాడు దీనిలో? యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు. వాళ్ళు ఏం చేశారంట? నీ దోషమును ఒప్పుకొనుము. వాళ్ళ స్థితి ఏంటి? యెహోవా మీద తిరుగుబాటు చేశారు కనుక అంటున్నాడు, నీ దోషమును ఒప్పుకో, పశ్చాత్తాపడు. దేవుని ప్రజలకు ఇర్మియా 3వ అధ్యాయం నుండి వస్తున్న వర్తమానం ఏమిటంటే, తిరుగుబాటు చేసాం మనం. ఆ తిరుగుబాటును విషయంలో దేవుని దగ్గర మన తప్పిదము ఒప్పుకోవాలి. వర్తమానం ఏమిటి? తిరుగుబాటు చేశారు కనుక మీరు ఏం చేయాలి? దోషమును ఒప్పుకోవాలి. ఇర్మియా 3వ అధ్యాయం 14వ వాక్యం. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మాట. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్. చాలా స్ట్రాంగ్. భ్రష్టులకు పిల్లలారా. భ్రష్టులు అంటే ఎవరు తెలుసండి? ఒకసారి సత్యం ఉండి సత్యం నుండి చీకటానికి వెళ్ళిపోయిన వారు భ్రష్టులు. సో మనకి గొప్ప వెలుగు ఉంది, కానీ ఆ వెలుగు నుండి కొంచెంగా మనము ప్రక్కకి వెళ్ళిపోతున్నాం. అందుచేతనే దేవుడి వర్తమానము ఇర్మియా 3వ అధ్యాయం ద్వారా ఈ వర్తమానము ఇస్తున్నాడు. ఏంటి? వారి స్థితి ఏమిటి? భ్రష్టులకు పిల్లలారా. ఈ మాట వినటానికి బాగోలేదండి, కానీ ఇది వాస్తవం. వారికి ఇస్తున్న వర్తమానం ఏమిటి? మీరు తిరిగి రండి. ఇర్మియా 3వ అధ్యాయం 20వ వాక్యంలో, ఇశ్రాయేలు వంశస్థులారా నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతకులైరి, ఇదే యెహోవా వాక్. విశ్వాసఘాతకులైరు అంటే వారికి పని అప్పగించాడు, ఆ పని చేయకుండా వారి ఇష్టానుసారంగా వారు చేస్తున్నారు. దేవునికి అవిధేయులుగా జీవిస్తున్నారు. దేవుని సత్యమును ప్రక్కన పెట్టి వారు జీవిస్తున్నారు. వారికి ఎందు నిమిత్తం దేవుడు వారు ఎన్నుకున్నాడో దానిని మర్చిపోయారు. అందుచేత అంటున్నాడు, విశ్వాసఘాతకులారా. ఈ మాటలు ఆ కాలంలో జీవించిన ఆ ఇశ్రాయేలుకి వర్తిస్తాయి, ఈ మాటలు మనకి వర్తిస్తాయి. అందుకనే చరిత్ర మరలా పునరావృతము అవుతుంది. దీన్ని మర్చిపోతేనే మనం భయపడాలి, కానీ ఇది మన జ్ఞాపకం ఉంటే మనము సంఘం ఏ స్థితిలో ఉందో, ఎందుకు ఆ స్థితిలో ఉందో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇర్మియా చెప్పిన మాటలన్నిటినీ కూడా ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఒక వాక్యంలో చెప్పారు. వీటన్నిటినీ వారి స్థితి ఏ విధంగా ఉందో ఆ స్థితిని ప్రకటన 3వ అధ్యాయము 17వ వాక్యంలో మనం చూస్తాం. ఆ వాక్యాన్ని చదువుదాం. ప్రకటన 3వ అధ్యాయము 17వ వాక్యము. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకు ఏమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. ఆ కాలంలో ఉన్న ఇశ్రాయేలీలు అలాగే అనుకున్నారు. ఒక విషయం తెలుసండి మీకు, ఇప్పుడు కూడా యూదులు అలాగే అనుకుంటున్నారు. ఈ ప్రపంచంలోని యూదులు అనుకుంటున్నారు ఇప్పుడు కూడా మేమే దేవుని ప్రజలము, ఆ ప్రపంచంలో అందరికంటే మాకే గొప్ప ఆధిక్యత ఉంది అని అనుకుంటున్నారు. ఇదే స్థితి చివరి కాలంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘం కూడా
అదే విధంగా అనుకుంటున్నారు. దేవుడు దీనిలో యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తున్నారు, నువ్వు దౌర్భాగ్యుడు, ఎంత స్ట్రైట్ అండి, నువ్వు దౌర్భాగ్యుడవు, వాడవు, దిగంబరుడవు, గ్రుడ్డివాడువు అని చెప్తే నీ మాటలు నచ్చుతాయండి? నచ్చవండి. కానీ దేవుని ప్రజలకు అర్ధరాత్రి కేక వర్తమానం బోధించాలి. ఈ వర్తమానం ప్రేమతో కూడిన వర్తమానము, ఇది వారి యొక్క స్థితిని బయలుపరుస్తుంది కనుక, వారు ఏ స్థితిలో ఉన్నారో బయలుపరుస్తుంది కనుక దీన్ని అంగీకరించడం చాలా కష్టమండి. మనుషులకి వారికి నచ్చిన వాక్యము చెప్తే వారు ఇష్టపడతారు, కానీ ఖండించే వాక్యము, హెచ్చరిక వర్తమానము వారు అంగీకరించరు. సో కనుక ఇక్కడ అంటున్నాడు, దేవుడు వారి యొక్క కండిషన్ చెప్తూ ఉంటే దీనిలో వాళ్ళు ఏమంటున్నారు, నాకేమీ కొదువు లేదని వారు చెప్పుకొనిచున్నారు. ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదు. అదే మాటలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామండి. ఒకప్పుడు పాత నిబంధన గ్రంథంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలు కూడా అదే విధంగా చెప్పారు. ప్రవక్తలు వెళ్ళి వాళ్ళకి చెప్తూ ఉంటే మాకు ఏమీ కొదువు లేదు, మాకు అంతా బాగానే ఉంది అనుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మనం అలాగే అనుకుంటున్నాము. ఇర్మియా ఈ మాటలు బోధించినప్పుడు ఏమంటున్నారు తెలుసండి ఆ ప్రజలు, ఇర్మియా మాకు వ్యతిరేకంగా ఈయన మాట్లాడుతున్నాడు అని అనుకున్నారు. ఆయన కొట్టడానికి ప్రయత్నం చేశారు, చంపడానికి కూడా ప్రయత్నము చేశారు. కనుక ఇప్పుడు దేవుని ప్రజలకు ఈ వర్తమానం బోధిస్తూ ఉంటే ఇటువంటి పరిస్థితి బోధించే వారికి సంభవిస్తుంది. ఒక విషయం మీకు చెప్తాను. ఈ హబక్కుక్ టేబుల్స్ ద్వారా దేవుడు అడ్వెంటిస్ట్ సంఘంకి ఇచ్చే వర్తమానము ఈ సంఘంలో ఉండి మనం అనుసరించవచ్చు. ఈ వర్తమానం అనుసరించడానికి మన సంఘంలో ఉండి అనుసరించవచ్చు. కానీ ఈ వర్తమానం బోధించాలంటే మాత్రము సంఘం నుండి బయటికి రావాలి. కారణం ఏంటో తెలుసండి, ఈ వర్తమానం సంఘంలో ఉండి మనం బోధించామనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయన సంఘంలో ఉండి మాకే వ్యతిరేకంగా బోధిస్తున్నాడని వాళ్ళు అనుకుంటారు. సో కనుక అనుసరించే వాళ్ళకి వాళ్ళు లోన ఉండి దీన్ని అనుసరించవచ్చు. కానీ దీన్ని బోధించాలంటే మాత్రము వారు బయటికి వెళ్ళాలి. కారణం ఏంటి, మా దగ్గర ఉండి మాకే వ్యతిరేకంగా అయినా మాట్లాడుతున్నాడు. అందుచేతనే ఈ వర్తమానం బోధించడానికే నేను బయటకు వచ్చాను. నేను బయటికి వచ్చింది దేవుని ప్రజలైనటువంటి అడ్వెంటిస్ట్ వారికి వర్తమానము బోధించడానికి. దేవుడు ఒక వర్తమానం ఇచ్చాడు, వారికి కృపకాలము ముందు ముగుస్తుంది. ఆ కృపకాలం ముగించక మునుపు వారికి ఒక వర్తమానం బోధించాలి. కనుక ఆ వర్తమానం బోధించాలనంటే వారి స్థితిని తెలియచేయాలి, వారు ఎక్కడ తప్పిపోయారో తెలియచేయాలి, వారు తప్పిపోయిన దానిలో నుండి మళ్ళీ వెనక్కి రమ్మని వారికి వర్తమానం ఇవ్వాలి. ఈ వర్తమానం బోధిస్తే వారు దాన్ని అంగీకరించకపోవడం మాత్రమే కాకుండా వాళ్ళకి చాలా కోపం, ఆగ్రహము వస్తుంది. ఇర్మియాని ఏ విధంగా అయితే వారు కొట్టి గుంటలో పడేసి ఆయన చంపడానికి ప్రయత్నం చేశారో అదే ప్రయత్నము ఇది బోధించేవారు కూడా జరుగుతుంది. ఎవరైతే ఈ వర్తమానము అనుసరిస్తున్నారో వాడు సంఘంలో ఉన్నారు, కానీ వర్తమానం బోధించేవారు మాత్రము దీని నుండి బయటికి వచ్చారు. చాలామంది అనుకుంటారు పాస్టర్ విజయ్ గారు సంఘాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళారంటే ఆయన సంఘాన్ని ద్వేషిస్తున్నాడు బయటికి వెళ్ళడం. అది కాదండి. సంఘమునకు వర్తమానం బోధించడానికి దేవుని కృపను బట్టి త్యాగం చేసుకుని దేవుని సంఘమునకు వర్తమానం బోధించడానికి మాత్రమే నేను బయటికి రావటము జరిగింది. ఇక్కడ నుండి బయట నుండి దేవుని సంఘమునకు వర్తమానము ప్రకటించడానికి దేవుడు ఈ ఆధిక్యతను, ఈ తీర్మానాన్ని దేవుడు ఇచ్చాడు. మొట్టమొదటిగా కృపకాలము దేవుని ప్రజలకు ముగుస్తుందండి. దేవుని ప్రజలకు కృపకాలం ముగిసిన తర్వాత రెండో వర్తమానం ప్రకటించబడుతుంది. అది పెద్ద కేక వర్తమానము. ఇది లోకం అంతటికి. కనుక ముందుగా వర్తమానం ఎవరికి బోధించాలండి? మన సంఘమునకు మనమే బోధించాలి. ఈ వర్తమానాన్ని ఎక్కువ మంది బోధించట్లేదు. ఎప్పుడైనా కూడా సత్యాన్ని ఎక్కువ మంది బోధించరండి. ఈ వర్తమానం అంగీకరించకపోతే ఏమవుతుంది, అంగీకరిస్తే ఏమవుతుందో ఒక వాక్యం మనం చదివి మనం ముగించుకుందాం. యెషయా 4వ అధ్యాయము 6వ వాక్యము. హోషేయ 4వ అధ్యాయము 6వ వాక్యము. నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. మనుషులు నశించిపోవటానికి కారణం ఏంటి తెలుసండి? జ్ఞాపకం పెట్టుకోండి. ఏ మనిషి అయినా తప్పిపోవటానికి కారణము పాపం చేయటం వలన కాదు. ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా పాపం చేయటం వలన తప్పిపోడు. ఆయన ఎప్పుడు తప్పిపోతాడంటే ఆయన పాపం చేసినప్పుడు వెనక్కి రమ్మని పిలుస్తాడు. చూసావు దేవుడు, ఆ పిలుపును తృఢీకరించినప్పుడు ఆయన తప్పిపోతాడు.
ఈ మాటలు అన్నాడు, నా జనులు జ్ఞానం లేని వారే నశించుచున్నారు. మనుషులు నశించిపోవడానికి కారణం ఏంటి? జ్ఞానం లేకపోవడమే. వారు దేవుడిచ్చిన వాక్యం నుంచి తప్పిపోయినప్పుడు, ఆ వాక్యము వారికి అందించినప్పుడు దాన్ని అంగీకరించకపోతే వారు ఏమైపోతారంట? నశించిపోతారు. దీనిలో అన్నాడు, నీవు నా జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. అంటే దేవుని ప్రజలు, దేవుని సంఘమునకు వర్తమానం ఉంది. ఈ వర్తమానం ఇచ్చినప్పుడు వారు కనుక అంగీకరించకపోతే, అంగీకరించిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని వారితో ఆయన ఏం చేస్తాడు తెలుసండి? ఆ రెండవ వర్తమానము ప్రకటించుకుంటాడు. సో కనుక ఈ వర్తమానం తృణీకరిస్తే అంట దేవుడు వారిని తృణీకరిస్తాడు. చాలాసార్లు మనము సెవెంత్ అడ్వెంటిస్ట్ వారుగా రోమన్ క్యాథలిక్ చర్చ్ గురించి, వారి యొక్క తప్పుడు సిద్ధాంతాల గురించి, వారు ఏ విధంగా ఆ సంఘాన్ని హింసించారు, ఏ విధంగా భ్రష్టతకు నడిపించారు అనే వాటి గురించి చాలా గంభీరంగా మనము పెద్ద పెద్ద ప్రసంగాలు మనం చేస్తాము. ఈ ప్రసంగాలు మనం చేసినప్పుడు మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామంటే, మనం చేసిన ప్రసంగము, ఈ వాక్యము వారి హృదయాలను తాకి వారు మారిపోతే బాగుండు అని అనుకుంటాము. ఎవరైనా దీన్ని వ్యతిరేకిస్తే మనకేమనిపిస్తుంది అంటే, వీళ్ళు దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నారు, వీళ్ళు తప్పిపోయారనే విషయం వీళ్ళకి తెలియట్లేదు, వీళ్ళు సాతాను యొక్క చేతిలో మోసపోయారు, సాతాను వీళ్ళు నడిపిస్తున్నాడు అని మనం అనుకుంటాము. ఈ వర్తమానం బోధించినప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే అంగీకరించాలని మనం కోరుకుంటామో, అదేవిధంగా ఈ వర్తమానం బోధించినప్పుడు అడ్వెంటిస్ట్ వారు కూడా అంగీకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కనుక వారి తప్పుల గురించి అయితే మనం చాలా గట్టిగా బల్లగుద్ది మరి చెప్తాం. వీళ్ళు పాప పురుషుడని, ఆయన ఈ విధంగా భ్రష్టతను నడిపించాడని, ఇవన్నీ చెప్తాం. మనం ఇవన్నీ చెప్పినా కూడా వాళ్ళు అఫ్ అండ్ అవ్వకుండా మన వర్తమానం వినాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదండి. అదేవిధంగా మరి ఈ వర్తమానం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా వినాలి కదా. కనుక ఈ వర్తమానం మనము ఆ విధంగా తీసుకోకపోతే మనమే రెస్పాన్సిబుల్. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు నీకు వర్తమానం పంపించాను, దాన్ని నువ్వు తృణీకరించావని చెప్తాడు. కనుక ఈ వర్తమానం ఏమిటో తర్వాత ప్రజెంటేషన్స్లో మనము చూద్దాం. ఒక విషయం చెప్తున్నాను మీకు, ఈ మొదటి వర్తమానం వినగానే ఇంక ఇది మనకి ఎందుకు అనుకోకుండా మీరు దీనిని కనీసం 10 ప్రజెంటేషన్ మీరు వాచ్ చేయండి కంటిన్యూస్గా. అప్పటికి మీకు వాస్తవం ఏంటో అర్థమవుతుంది. ఇదేదో ఊహించుకుని ఇవి చెప్పే మాటలు కాదండి. ఇది పరిశుద్ధ గ్రంథంలో నుండి, ప్రవచన సారంలో నుండి దేవుని సంఘమునకు ఇవ్వాల్సిన వర్తమానమును ఖచ్చితంగా ఆ సూటిగా మేము ఇస్తున్నాం దేవుని కృపను బట్టి. కనుక ఈ వర్తమానం ఏమిటో అనేది తర్వాత ప్రజెంటేషన్స్లో మనం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ ప్రపంచమునకు సువార్త ప్రకటించడానికి అడ్వెంటిస్ట్ సంఘంను ఏర్పాటు చేసుకున్నారు. అయితే తండ్రి, వాస్తవం ఏమిటంటే సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘమునకే ఒక వర్తమానం ఉంది. ఈ సత్యము అనేక మందికి తెలియదు మా ప్రభువా. అయితే ఈ వాక్యము బోధించబడినప్పుడు నిజంగా మిమ్మల్ని ప్రేమించే వారు అందరూ కూడా ఈ వాక్యాన్ని హత్తుకుంటారు తండ్రి. అందుచేత ఈ వాక్యాన్ని, ఈ యొక్క వర్తమానాన్ని బోధించే అవకాశమును దీనిమైన మాకు మీరు అనుగ్రహించారు మా ప్రభువా. ఈరోజు దీన్ని ప్రారంభించాము, చివరి వరకు ఎటువంటి అంతరాయము లేకుండా కేవలము మీ యొక్క మహిమ కొరకు జరుగునట్లుగా మమ్మల్ని మీరు మహిమ కొరకు నడిపించుకోనమని ఈరోజు మీరు చేసిన సహాయంకై మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మనవులు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.